హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పే స్లిప్స్లో ఈ మార్పులు అయితే తప్పనిసరిగా గమనించాల్సిందే అండి. సో ఆ మార్పులు ఏంటి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. జనవరి 2023 డిఏని 3.64%గా మంజూరు చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ విషయం తెలిసిందే మనకి. జనవరి 2023 నుంచి ఇవ్వవలసిన డిఏను 3.64%గా మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 28 16వ తేదీ మార్చి 2024 అయితే జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అదేవిధంగా అయితే ఈ పెంచిన డిఏని 3.64% ఈ నెల అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందండి. సో మే 1వ తేదీ వేతనంతో కలిసి అయితే నగదు రూపంలో చెల్లిస్తూ ఉన్నట్టు ఉత్తర్వులలో పేర్కొంది. ప్రస్తుతం ఉన్న డిఏ 2.39ని అయితే ఇప్పుడు మంజూరు చేసిన 3.64 డిఏతో కలిపితే మొత్తం డిఏ అనేది 30.03కు చేరుకుంటుంది. దీని ద్వారా ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాల పే స్లిప్లలో అయితే మార్పులు చోటు చేసుకున్నాయి. ఏం మార్పులు చోటు చేసుకున్నాయి అన్న వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దామండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే బేసిక్ పేలో ఎటువంటి మార్పు అయితే ఉండదండి. ముందుగా ఎర్నింగ్స్ విషయానికి వచ్చినట్లయితే తర్వాత డిడక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఎర్నింగ్స్లలో బేసిక్ పేలో ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఇక డిఏలో మార్పు అయితే ఉంటుంది. సో డిఏ ముందు 26.39గా ఇచ్చేవారు, ఇప్పుడు 30.03 అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇందులో అయితే మార్పు ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్లో అయితే ఎటువంటి మార్పు ఉండబోదు. ఇక సిసిఏలో కూడా ఎటువంటి మార్పు ఉండబోదు. ఇక ఏపీ జిఎల్ఐ డిడక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఏపీ జిఎల్ఐ సబ్స్క్రిప్షన్లో ఎటువంటి మార్పు లేదండి. అలాగే జిఐఎస్ ఫండ్లో కూడా ఎటువంటి మార్పు లేదు. ప్రొఫెషనల్ ట్యాక్స్లో కూడా ఎటువంటి మార్పు లేదు. ఇక సిపిఎస్ ఉద్యోగులకి 10% బేసిక్ ప్లస్ డిఏ అయితే డిడక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మార్పు అయితే గమనిస్తామండి. అలాగే ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్లో అయితే ఎటువంటి మార్పు లేదు. సో ముఖ్యంగా మనం గమనించేది రెండు మార్పులు అండి. ఒకటి ఎండింగ్స్లో అంటే మనకు వచ్చే దాంట్లో డిఏ అనేది పెరుగుతుంది. డిడక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు 10% బేసిక్ ప్లస్ డిఏలో అయితే మార్పు ఉంటుంది. సో అది కొంచెం ఎక్కువ డిడక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది.